హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను మరొక ఇంట్రెస్టింగ్ శిల్పారామం వీడియోతో వచ్చానండి. సో పార్ట్ 1 ఎవరైతే మిస్ అయ్యారో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ప్లీజ్ వాచ్ ఇట్. సో ఈరోజు మనం శిల్పారామంలో విలేజ్ మ్యూజియం చాలా ఫేమస్ అండి. ఇది మన ఇండియన్ ట్రెడిషనల్ రూరల్ లైఫ్ని బ్యూటిఫుల్గా రిప్రజెంట్ చేసింది. సో ఇక్కడ మనం చూడొచ్చు పాటరీ హౌస్ అనేసి ఎంత బాగా బ్యూటిఫుల్గా రిప్రజెంట్ చేశారు. ఇక్కడ మనం చాలా సీన్స్ చూడొచ్చు, లైక్ ఫార్మర్స్. ఇక్కడ మనం పాట్స్ ఎలా చేస్తారు, వాళ్ళ ట్రెడిషనల్ వే ఆఫ్ అటైర్, డ్రెస్సెస్ అలా రిప్రజెంట్ చేయడం. ఒక చిన్న చిన్న హట్స్లో ప్రతి స్టాచ్యూ కూడా రియలిస్టిక్గా ఉంటుందండి. అండ్ విలేజ్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది మనకి. ఇక్కడ చూడొచ్చు మనం ఒక ట్రైబల్ కాస్ట్యూమ్తో ఇలా ఐడల్స్ పెట్టారు. సో అందరూ ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ చూడొచ్చు మనం ఒక లేడీ విత్ బేబీ అండ్ అక్కడ వెజిటేబుల్ సెల్లర్ లాగా సెటప్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా. అండ్ ఇక్కడ చూడొచ్చు మనం రైతులు పొలంకి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో వాళ్ళ ధోతీతో, ప్యాంట్, బుల్లక్ కార్ట్స్తో చాలా బ్యూటిఫుల్గా ఈ ఐడల్స్ని పెట్టారు అండ్ రియలిస్టిక్గా కనబడుతుంది. ఇక్కడ అన్ని హట్స్ కూడా విలేజ్ బ్యాక్డ్రాప్ ఎలా ఉంటుందో అలా సెట్ చేశారు. అండ్ విలేజెస్ ఎలా ట్రెడిషనల్ డ్రెస్సెస్తో ఉంటారు అవన్నీ చూడొచ్చు. చిన్న చిన్న హట్స్, బుల్లక్ కార్ట్స్, ఓల్డ్ వెల్స్ అండ్ న్యాచురల్ ట్రీస్ యాడ్ మోర్ బ్యూటీ. ఆల్మోస్ట్ 50% డిఫరెంట్ ప్రొఫెషన్స్ని ఇక్కడ షోకేస్ చేశారు. ఓకే, అండ్ ఇక్కడ చూడొచ్చు మనం ఇది వచ్చి సంక్రాంతి సెటప్. లైక్ మనకి సంక్రాంతి టైంలో ఎలా హరిదాసులు వస్తారో అలా సెట్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ట్రైబల్ థీమ్ అని చెప్పి కంప్లీట్లీ రూరల్ ట్రైబల్ ప్లేసెస్లో ఎలా ఉంటుందో మనకి ఇలా చూపించారండి. లైక్ బంజారా ట్రైబ్స్ ఉంటాయి కదా, అలాగా వాళ్ళ ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్, వాళ్ళ ఆర్నమెంట్స్, వాళ్ళు యూస్ చేసిన లైక్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి అన్నీ డిస్ప్లే చేశారు. అండ్ మన ట్రైబల్ కల్చర్లో వాళ్ళు యూస్ చేసిన పాట్స్ కానివ్వండి, కిచెన్ ఐటమ్స్ అండ్ ప్రొఫెషనల్ టూల్స్ ఉంటాయి కదా, అలా ఇక్కడ వాళ్ళు రోప్ తయారు చేయడం కానివ్వండి, లైక్ ఫార్మింగ్కి యూజ్ అయ్యే ప్రతి ఐటెం వాళ్ళు ఓన్గా ఎలా తయారు చేసుకున్నారో అవన్నీ చూపించడానికి ఇలా చాలా బాగా డిస్ప్లే చేశారు. సో మన ఈ జనరేషన్ పిల్లలకి, మన కిడ్స్కి కొంచెం ఇవన్నీ తెలియదు కాబట్టి మస్ట్ మనం ఒకసారి ఇలా తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళకి కూడా ఒకసారి ఓకే విలేజ్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది అనేది కొంచెం ఐడియా ఉంటుంది. సో మన రూట్స్ వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మనం లైక్ ఈ బుట్టలు తయారు చేసేవాళ్ళు, వాళ్ళ వెపన్స్ అండ్ లేడీస్ ఎలా కుక్ చేసేవాళ్ళు అనే సెటప్ కానివ్వండి చాలా బాగుంది. అండ్ వాళ్ళు గ్రాస్తో ఎలా రోప్స్ తయారు చేశారు ఇక్కడ చూడొచ్చు మనం. ఇక్కడ హరిదాసు ఐడల్స్ అన్నీ కూడా రియలిస్టిక్గా వాళ్ళ మన ట్రెడిషనల్ డ్రెస్సెస్తో, శారీస్, ధోతి అండ్ అలా చాలా హరిదాసు కానివ్వండి మంచి విలేజ్ అట్మాస్ఫియర్తో చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనం, మనకి ట్రైబల్లో సంత జరుగుతుంది కదండి, ఓకే మేళా టైప్. సో అక్కడ డిఫరెంట్ ప్రొఫెషన్ వాళ్ళు వచ్చి ఎలా వెజిటేబుల్ సెల్లర్స్ కానివ్వండి, అక్కడ టాయ్స్ అమ్మేవాళ్ళు కానివ్వండి, డిఫరెంట్ బుట్టలు అమ్మేవాళ్ళు అందరినీ ఇలా డిస్ప్లే చేశారు. అండ్ ఆల్ ద ఐడల్స్ వాటికి చాలా రియలిస్టిక్గా రియల్ డ్రెస్సెస్ వేయడం వల్ల వాటికి రియలిస్టిక్ లుక్ వచ్చేసిందండి. ఇక్కడ చూడొచ్చు మనం ఒక కంప్లీట్ వెజిటేబుల్ సెల్లర్స్, అంటే పాట్స్ అమ్మేవాళ్ళు కానివ్వండి అన్ని టైప్స్ ఆఫ్ ప్రొఫెషన్ని ఇక్కడ డిస్ప్లే చేశారు. చాలా చాలా బాగా అనిపించింది నాకైతే ఇక్కడ.
సో ఇక్కడ శిల్పారామంలో ఇది హైలైట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అండ్ అన్ని హట్స్ కూడా రియల్ ట్రీస్ మధ్యలో డిస్ప్లే చేయడం వల్ల చాలా రియలిస్టిక్ న్యాచురల్ లుక్ వచ్చేసింది. ఇప్పుడు మనం చూస్తుంది లోహ కార్మికుల గృహం, అంటే అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ చేస్తుంటారు కదండి, అన్నీ వాళ్ళు ఎలా ఉంటుందనేది సెటప్ చాలా బాగా ఉంది ఇక్కడ. అండ్ ఇలా హ్యాండ్ క్రాఫ్ట్ చేసే వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళది కూడా మనం చూడొచ్చు. అండ్ విలేజెస్లో వాళ్ళ డ్రెస్సింగ్ కానివ్వండి, అలా పాట్స్ అండ్ లేడీస్ ఎలా శారీస్ కట్టుకునే వాళ్ళు అనేది, ఈ సెటప్ అనేది చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడల్స్, ఎలా పెయింటింగ్ బొమ్మలు చేసేవాళ్ళు, ఇలా చాలా బాగా ఉంది, బ్యూటిఫుల్. అండ్ చాలామంది ఇక్కడ సెల్ఫీస్ తీసుకోవడం మనం చూడొచ్చు, ఫొటోస్ తీసుకోవడం చూడొచ్చు. సో మీరు ఈ సమ్మర్లో కానివ్వండి, వీకెండ్స్లో కానివ్వండి మంచి ప్లాన్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఒక రియలిస్టిక్గా బాగుంటుంది. అండ్ ఫస్ట్ వీడియోలో మీకు చెప్పినట్టు బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి, సో బోటింగ్ చేసుకొని తర్వాత ఇలా, అండ్ నైట్ టైంలో ఇంకా లైట్స్లో చాలా బ్యూటిఫుల్గా మనకి షోకేస్ చేశారు ఇవన్నీ. సో ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ ప్రొఫెషన్స్ని చూపించడం ఆల్ టుగెదర్ ఇన్ వన్ ప్లేస్ మనకి చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంకా మనం చాలా ప్రొఫెషన్ వాళ్ళని చూడొచ్చు. అండ్ ఓల్డెన్ డేస్లో ఎలా వాళ్ళు మట్టి కుండలో పాట్స్లో కుకింగ్ చేసేవాళ్ళు చూడొచ్చు మనం. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు వడ్రంగి పని చేసి కార్పెంటర్ వర్క్ చేసే వాళ్ళను. అండ్ మనకి ఇలా తులసి కోటలో ఎలా పూజ చేసుకున్నాం ఆ సెటప్ కూడా చాలా. అండ్ ఇక్కడ కొండపల్లి బొమ్మలు తయారు చేసే వాళ్ళ కూడా డిస్ప్లే చేశారు, చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడికి వచ్చేసి బ్రాస్ యుటెన్సిల్స్ తయారు చేసే వాళ్ళ సెటప్ కూడా చాలా బాగుంది, చాలా అంటే చాలా న్యాచురల్గా. అండ్ ఇక్కడ అందరిని ఒక దగ్గర సెట్ చేసి కార్పెంటర్స్ వర్క్ ఎలా ఉంటుంది, వాళ్ళు యూస్ చేసే మెషినరీ కానివ్వండి, అలాంటివి టూల్స్ ఏమేమి టూల్స్ యూస్ చేసేవారు, వాళ్ళు ఎలాంటి టూల్స్ రెడీ చేసేవాళ్ళు. అండ్ ఇక్కడ వచ్చేసి బ్లాక్ స్మిత్ వాళ్ళు ఎలాంటి చేశారనే సెటప్ అనేది చాలా 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 బ్యూటిఫుల్గా, చాలా ఇంట్రెస్టింగ్గా రిప్రజెంట్ చేశారు. అండ్ ఇదండి మనకి. సో కంప్లీట్గా మనకి ఇందులో మనం విలేజ్ మ్యూజియంకి సంబంధించిన అన్నీ కవర్ చేస్తున్నాం. ఇంకా ఇక్కడ చూడొచ్చు ఒక హట్లో ఎలా వాళ్ళు మట్టి కుండలు చేసేవాళ్ళు, అండ్ ఓల్డెన్ డేస్లో ఎలా పిండి మర పట్టించుకునే వాళ్ళు, సో దీంతో ఎలా పిండి చేసుకునేవాళ్ళు అనేది కూడా మనం చూడొచ్చు. అండ్ ఒక ఫ్యామిలీ ఉంటే ఎలా ఓల్డ్ పీపుల్ ఎలా కూర్చునే వాళ్ళు, చిల్డ్రన్ ఎలా ఆడుకునే వాళ్ళు, ఆ సెటప్ అనేది మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఫుల్ గ్రీనరీతో ఈ విలేజ్ మ్యూజియం అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అట్రాక్టివ్గా కనిపిస్తుంది మనకి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి హైలైట్ ఇంకొకటి ఏంటంటే శ్రీకృష్ణ లైఫ్ థీమ్ సెటప్ అండి. అండ్ ఇక్కడ చాలా గ్రాండ్గా ఆర్గనైజ్ చేశారు. శ్రీకృష్ణుడితో సంబంధం ఉన్న ప్రతి ఇంపార్టెంట్ ఈవెంట్ని మనకి సీన్స్ లాగా సెట్ చేశారు, ఇలా ఫొటోస్ లాగా.
గోపికలతో ఉన్న సీన్ కానివ్వండి, చాలా చాలా అంటే చాలా బాగుంది. సో మనకి ఇక్కడ చూస్తూ ఉంటే అన్ని రాక్స్ పైన ఇలా మనకి పెట్టారు. ఇక్కడ చూడొచ్చు మనం రాధాకృష్ణులు. అండ్ ఇక్కడ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా షోకేస్ చేశారు. ఇది కంసవధకి సంబంధించినటువంటిది. అండ్ చైల్డ్హుడ్ ఇన్ గోకుల్ ఉన్నప్పుడు కానివ్వండి, ఇలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక్కడ నరకాసుర వధ కానివ్వండి, అండ్ యమునా రివర్లో ఎలా ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా మనకి రిప్రజెంట్ చేశారు. ఇక్కడ శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన సీన్ కానివ్వండి, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఇక్కడ బకాసుర సంహారం అని చెప్పేసి అన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇలా షోకేస్ చేశారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా రిప్రజెంట్ చేశారు. చాలా బాగుంది ఇక్కడ. అండ్ గోవర్ధనగిరి ఎత్తడం అవన్నీ చూడొచ్చు మనం. అండ్ ఇంకొక హైలైట్ ఏంటంటే ఇక్కడ చూడొచ్చు మనం శ్రీకృష్ణుడు రాధాకి సంబంధించిన ఈ ఐడల్స్ అయితే ఎంత రియలిస్టిక్గా ఒక కొండ పైన ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇక్కడ చాలామంది ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం అండ్ సెల్ఫీస్ దిగడం మనం చూడొచ్చు. సో ఇలా చాలా అంటే ఇండియన్ ట్రెడిషన్, మన విలేజ్ లైఫ్కి సంబంధించిన చాలా బ్యూటిఫుల్ అన్ని ఇన్సిడెంట్స్, సీన్స్ ఇక్కడ మనకి శిల్పారామంలో ఉంటాయి. ఇక్కడ మనం చూడొచ్చు రాధా గోపికలు, రాధాకృష్ణుల విగ్రహాలు. అండ్ ఎంత బ్యూటిఫుల్గా వాటర్ ఫాల్ ఉన్నప్పుడైతే ఇంకా చాలా బాగుంటుందండి. సో ఇక్కడ ఇంకా చూడొచ్చు మనం చాలా ఇక్కడ ఇంకా శ్రీకృష్ణునికి సంబంధించిన ఆ థీమ్తో మొత్తం సెటప్ చేశారు.
సో ఫ్రెండ్స్, ఇలా మనకి శిల్పారామంలో ఇండియన్ విలేజ్ లైఫ్ బ్యూటీ, ట్రైబల్ కల్చర్ రిచ్నెస్ అండ్ డివైన్ కృష్ణ లైఫ్ని ఇలా చాలా అథెంటిక్గా షోకేస్ చేశారు. సో మన కల్చర్, ట్రెడిషన్ అండ్ స్పిరిచువాలిటీని మన నెక్స్ట్ జనరేషన్కి చూపించాలి అంటే ఇలాంటి ప్లేసెస్ మస్ట్ విజిట్ చేయాలి. అండ్ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ టుడేస్ virtual tour. Please like, share and subscribe for more beautiful cultural journeys. See you in the next vlog. Thank you.